హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈ వీడియోలో మనం క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో మనకి గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ పైన మనకి చాలా గ్యాప్ అయితే మనకు వచ్చింది అండ్ చాలా డేస్ నుంచి దీనిపైన అప్డేట్స్ అయితే నేను ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఈ లెవెల్స్లో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం, మన ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్సర్కి వెళ్తుందని చెప్పేసి మనం అనుకున్నాము. సో మార్కెట్ అనేది ఎక్స్పాండింగ్ ట్రయాంగిల్లో అయితే మనకు ఉంది. ఎక్స్పాండింగ్ ట్రయాంగిల్ కాదు, ఎండింగ్ డయాగ్నల్లో అయితే మనకు ఉంది. సో మనకి సి వేవ్ కాబట్టి సో సి వేవ్ అనేది మనకి ఇంపల్స్ వేవ్ ఉంటుంది, లేదంటే మనకి డయాగ్నల్ అనేది మనకు ఉంటుంది. సో ఇది మనకి డయాగ్నల్ వేవ్ అయితే మనం ఫామ్ చేస్తుంది. సో ఈ టాపిక్లోకి వెళ్ళి మనం ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకునే దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో లాస్ట్ టైం మనం ఏమనుకున్నామంటే మార్కెట్ అనేది మనకి ఎండింగ్ డయాగ్నల్ అనేది మనకి ఫామ్ చేస్తుంది అండ్ ఎగ్జాక్ట్గా మనకు ఒక మంచి సపోర్ట్ లెవెల్స్లో మార్కెట్ అనేది వచ్చి అక్కడ నుంచి రివర్సల్ అయిందని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ అంటే 82, 83 ఆ లెవెల్స్ వరకు వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే ఈ లెవెల్స్ ఎంత $71.65 సంథింగ్ దగ్గర నుంచి మనకి 76.88 దగ్గర ఇప్పుడు యాజ్ ఆఫ్ మనకి ట్రేడ్ అనేది మనకు అవుతుంది. సో మనకి మెల్లిమెల్లిగా మార్కెట్ పైకి అయితే మనకి వెళ్తుంది. సో 55 దగ్గరికి అయితే మనకి మార్కెట్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్లో మనం ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి టార్గెట్ వస్తారు మనకి 79.06. ఎందుకంటే మనకి కంప్లీట్గా వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. మాక్సిమం ఈ డయాగ్నోల్స్లో ఏమవుతుందంటే ట్రంకేషన్ వచ్చే ఛాన్స్ అనేది మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనకి ఫస్ట్ టార్గెట్ 79.06 దగ్గర అయితే మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ మనకి 27.2% ఏదైతే మనకి ప్రొజెక్షన్ ఉందో 1.272, ఇక్కడ 81.10, దీన్ని మనం సెకండ్ టార్గెట్ లేదంటే మనకి ఫైనల్ టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. అంతేకాని కంప్లీట్గా మనకి ఈ లెవెల్స్ వరకు అంటే వెళ్ళిపోతే 83.70 అన్నది మనకి కొంచెం కష్టము. వెళ్తే మన అదృష్టము, మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే మనకి ఈ 81.10 దగ్గరకు వచ్చి అక్కడ కొంచెం మార్కెట్ అటు ఇటుగా కొంచెం సైడ్ వేస్కి కానీ లేదంటే కొంచెం నెగిటివిటీని కానీ మనకు చూపిస్తుంది, లేదంటే ఓపెక్ మీటింగ్స్ వీటి అవుట్కమ్ ఏదైనా కొంచెం తేడా కొడుతుంది, సప్లై ఎక్కువ వస్తుంది అని అనుకున్నప్పుడు మనం ఇందులో మన పొజిషన్స్ని స్క్వేర్ ఆఫ్ చేసుకొని సెల్ సైడ్ అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి స్టాప్ లాస్ అనేది చాలా మినిమల్గా అయితే మనకు ఉంటుంది. 81 అంటే మనకి హార్డ్లీ ఒక $2 అనేది మనకి స్టాప్ లాస్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ కిందకి డౌన్ సైడ్కి చూసుకుంటే మనకి ప్రొజెక్షన్ డౌన్ సైడ్ ప్రొజెక్షన్ అంటే లైక్ డౌన్ సైడ్ ఫాల్ అనేది మనకి చాలా ఎక్కువ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో మనం చూసుకుంటే మనకి 71.53 అండ్ మనకి స్టాప్ లాస్ అనేది మనకి ఈ లెవెల్ కింద సో 69.50. సో హార్డ్లీ $2 రిస్క్కి మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి $6 అనేది మనకి యాజ్ ఆఫ్ నో మనకి ప్రాఫిట్లో అయితే మనకు నడుస్తుంది. సో ఇంకా 81.10కి వస్తే మనకి హార్డ్లీ $2 రిస్క్కి మనకి ఇప్పుడు $10 అనేది మనకి ప్రాఫిట్ అనేది మనకి ఉండేది. అండ్ అది కాకుండా మనకి ఇప్పుడు ఫిఫ్త్ వేవ్లో ఏదైతే మనకి ఎండింగ్ డయాగ్నల్ ఇది ఉందో, ఎండింగ్ డయాగ్నల్ అనేది ఇక్కడ మనకి 81.10 అనుకున్నాం కదా. సో దీని దగ్గర అయితే మనం ప్లేస్ చేసుకుందాము. సో మనకి ఒక మంచి ర్యాలీ తర్వాత మనకు ఒక డిప్ అయితే మనకి తీసుకుంది, కరెక్షన్ అయితే మనకి తీసుకుంది. ఇది మన ఎలిట్ వేవ్ ప్రకారంగా కూడా మనకు ఒక మంచి కరెక్షన్ అని చెప్పేసి అనుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది 1, 2, 3, 4, 5. సో ఫిఫ్త్ వేవ్లో అయితే మనకి ఇప్పుడు మెల్లిగా వెళ్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫిఫ్త్ వేవ్ ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. లేదని అంటే మనకి ఈ థర్డ్ వేవ్లోనే ఎక్స్టెన్షన్ వచ్చే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. 1, 2, దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మైనర్ 1, 2, దాని తర్వాత 3, 4, 5, దాని తర్వాత మళ్ళీ 3, 4, 5 అనేది మనకి రావచ్చు. సో ఆ విధంగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే థర్డ్ వేవ్ అన్న ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది, లేదంటే మనకి ఇక్కడ ఏం రాకుండా డైరెక్ట్ మనకు వచ్చి మళ్ళీ కొంచెం మేజర్ కరెక్షన్ తీసుకొని మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే అది మనకి ఫోర్త్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోతుంది. సో ఫోర్త్ వేవ్ అనేది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఫిఫ్త్ వేవ్లో ఎక్స్టెన్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఫిఫ్త్ వేవ్లో కూడా మనం క్లియర్ కట్గా మనకి 1, 2, 3, 4, 5 వేవ్స్ని అయితే మనం చూడొచ్చు అన్నట్టు. సో ఏదైతే మనకి ఈ మేజర్ డిప్ వచ్చి మళ్ళీ మార్కెట్ అప్సైడ్కి వెళ్తుంది కాబట్టి నేను మీకు అప్డేట్ అయితే నేను ఇస్తున్నాను. సో ఇది మనకి క్రూడ్ ఆయిల్కి సంబంధించిన అప్డేట్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మన అనాలిసిస్ మీకు ప్రాఫిట్స్ ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను సపరేట్గా అనాలిసిస్ అయితే నేను ఏం చేసుకోను. మీకు ఏదైతే నేను చెప్తానో అదే నేను కూడా ఫాలో అనేది అవుతాను అండ్ దానికి తగ్గట్టుగానే నేను పొజిషన్స్ని అయితే నేను బిల్డ్ చేసుకుంటాను. సో వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.
మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్, జై హింద్.